యాక్చువల్‌గా ప్రజావాణికైతే అందరూ దరఖాస్తులు ఇవ్వడానికి వచ్చారు. అయితే ఇక్కడైతే ప్రాసెస్ అంతా బానే జరుగుతుంది. కానీ లోపల ఏ విధంగా ఉంది? లోపల ప్రాసెస్ పర్ఫెక్ట్‌గా జరుగుతుందా లేదా? అసలు వాళ్ళు వీళ్ళ దరఖాస్తును స్వీకరించడంలో కరెక్ట్‌గా పాటిస్తున్నారా లేదా? ఏమైనా ఇబ్బందులు కలిగిస్తున్నారా? అసలు అన్ని అరేంజ్‌మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి అంశం మీద ఈరోజు పద్మయ్య గారు మనతో పాటు ఉన్నారు. లోపల కొన్ని ఇష్యూస్ అయితే ఉన్నాయంట. అవి చెప్పడానికైతే వచ్చారు. చెప్పండి అంకుల్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేడం గారు, నేను ఐఎమ్ ఫ్రమ్ కొత్తపేట మేడం. ఐఎమ్ పద్మయ్య, రిటైర్డ్ డిప్యూటీ తహసీల్దారు. ఐఎమ్ 70 years ఏజ్, సీనియర్ సిటిజను. నేను ఒక రైతు బంధు అమౌంట్ గురించి దరఖాస్తు ఇవ్వడానికి వచ్చాము. లోపల దాకా సీనియర్ సిటిజన్ బాగానే పంపించారు. అక్కడ మున్సిపాలిటీ వాళ్ళు సీనియర్ సిటిజన్ కి సెపరేట్ లైన్ ఉందా? ఉన్నది. సీనియర్ సిటిజన్ సపరేట్ లైన్ ఉంది, తీసుకున్నారు బాగానే. ఎంతసేపు పడుతుంది ఆ లైన్ లో ఉండడానికి? ఆడ ఓన్లీ ఒక 10 to 15 minutes త్వరగానే అవుతుంది, అదేం లేదు. కానీ అప్లికేషన్ ఇస్తే వాళ్ళు సింప్లీ దే ఆర్ సైనింగ్, బట్ దే ఆర్ నాట్ ఎండార్సింగ్ ఎనీ అఫీషియల్ స్టాంప్. నాట్ రిసిప్ట్ ఎనీ అక్నాలెడ్జ్‌మెంట్ గానీ రిసిప్ట్ గానీ ఇవ్వలేదు. వాళ్ళు అక్నాలెడ్జ్‌మెంట్ ఇవ్వడం లేదు. ఎందుకు అంటే లక్షల కొద్ది అప్లికేషన్లు వస్తున్నాయి కదా, రేపు పోయి మేము కన్సర్న్ ఆఫీసులో అడిగితే వాళ్ళు జవాబు చెప్పలేక వస్తారని ఎవరికి కూడా అక్నాలెడ్జ్‌మెంట్ ఇవ్వద్దు అనే ప్రీ ప్లాన్ తోటి వాళ్ళు అక్నాలెడ్జ్‌మెంట్ ఇవ్వలేదు. ఇట్ ఈజ్ ఏ కైండ్ ఆఫ్ చీటింగ్. 100% చీటింగే. మరి ఎందుకు పెట్టుకుని ఇంత పెద్ద సీఎం ఆఫీసులో ఇంత పెద్ద ఒక ప్రజావాణిలో దరఖాస్తులు తీసుకున్నామని? దరఖాస్తులు తీసుకుంటే మనం అక్నాలెడ్జ్‌మెంట్ ఇవ్వాలి. రేపు మేము పోయి సంబంధిత ఆఫీసుని అడుగుతాము, మా దరఖాస్తు వచ్చిందా లేదా సార్ అని అడుగుతాము. ఎంతవరకు వచ్చింది మా ప్రాసెస్, మేము ఏం జరగాలి, ఏం చేయాలి, నెక్స్ట్ మా విషయం ఏంటి అనేది మేము అడగాలి కదా. దానికి ఏం లేకుండా సింప్లీ మీకు మెసేజ్ వస్తుందండి, అందులో ఆ మెసేజ్ పట్టుకొని మీరు పోండి అని చెప్తా ఉన్నారు మేడం. అంతా వేగ్ ఆన్సర్స్ ఇస్తూ ఉన్నారు. వేగ్ ఆన్సర్స్. ఫేక్ అని అనను, కానీ ఇర్రెస్పాన్సిబుల్గా చేస్తున్నారు వీళ్ళు. లోపల అంతా ఫేక్ అంటారా? లోపల ఫేక్ అని చెప్పలేము. తీసుకుంటున్నారు వాళ్ళు. ఎట్లా తీసుకుంటారు అంటే ఏడ్చిటోని కళ్ళు తూడిచినట్టుగా వాళ్ళు ఏమైనా సింప్లీగా తీసుకుంటున్నారు, ఆడబడేస్తున్నారు. అది ఆఫీసులు పంపుతా అంటారు. మరి ఆఫీసుకు పోయేది ఎంత నమ్మకం, పోయింది కూడా ఎంత గ్యారంటీ? అది ఆ పోయేదాకా గ్యారంటీ లేదు. మేము అక్కడ పోయినా కూడా ఎవరికి ఇచ్చిన అప్లికేషన్ కూడా వాళ్ళు అడగొచ్చు రిప్లై. మరి వాళ్ళు ఊరికే సింప్లీ మున్సిపాలిటీ వాళ్ళు చేసి మామూలుగా మేము రాదు సార్ ఇట్ ఈజ్ ఎనఫ్, మోర్ దెన్ ఎనఫ్ అంటే ఎట్లా అండి? అది తప్పు కదా. తప్పకుండా ఇంత పెద్ద ఆఫీసు పెట్టి, ఇంత పెద్ద ఎస్టాబ్లిష్మెంట్, ఇంత పోలీస్ బందోబస్తు పెట్టి సీఎం ఆఫీసులో అప్లికేషన్ తీసుకొని మరి వీళ్ళకి ఇచ్చినప్పుడు కనీసం అక్నాలెడ్జ్‌మెంట్ ఇవ్వాలి కదా. మాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా. కనీసం రేపు ఎవరన్నా ఆఫీసర్ని అడుగుతాం కదా, మా అప్లికేషన్ ఏమైంది సార్, మా అప్లికేషన్ అని. అది ఏం లేకుండా వేగ్గా అంతేనండి, మేమేం చేయలేము. ఇంకా మాకు కొన్ని కూడా ఇవ్వలేదు అఫీషియల్ వాళ్ళు. ఇంకా మీకు ఏదన్నా ఏదో మేము చెప్తున్నాం కానీ అది కూడా కొంతమందికి జవాబు దొరుకుతలేదు అని చెప్తా ఉన్నారు. మీరు ఎన్నిసార్లు వచ్చారు ఇక్కడికి? నేను మొదటిసారే మేడం. ఇది ఫస్ట్ టైం రావడం కానీ మీకు చాలా నిరుత్సాహం వచ్చింది. నిరుత్సాహమే. అంటే ఇది అవుతుందని నమ్మకం లేదు. అది ఎవరు తీసుకుని అర్థం లేదు. ఇది కోర్ట్ ఆర్డర్ తో సబ్మిట్ చేశాను మేడం నేను. కోర్ట్ ఆర్డర్ ఇది ఏంటి అసలు ఇష్యూ ఏంటి? రైతు బంధు అమౌంట్ మాకు ఇవ్వాలి, ఇవ్వకపోతే 3-4 ఏళ్ళు ఏదో ఫ్యామిలీ డిస్ప్యూట్ వల్ల అది ఆగింది. ఆగడం వల్ల మేము ఆల్రెడీగా అగ్రికల్చర్ ఆఫీసర్కి ఇచ్చాము, కలెక్టర్కి ఇచ్చాము, చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్కి ఇచ్చాము. అయినా నో రెస్పాన్స్. ఇక కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వేయబోతున్నా. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వేస్తే అప్పుడు చక్కగా అవుతారు, అప్పుడు చూస్తారు వాళ్ళు. కాదు, సీసీఎల్ చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్, కలెక్టర్ ఇద్దరు ప్లస్ తహసీల్దార్స్ 3 ఉన్నారు. సంబంధిత 3 ఏరియాలు ఉంది మా ల్యాండ్స్. వాళ్ళ మీద అగ్రికల్చర్ ఆఫీసర్స్ మీద వేస్తాము. అప్పుడు కానీ వాళ్ళు అది వాట్ అనేది క్షుణ్ణంగా చూస్తారు. అది మీరు ఇప్పుడు లీగల్ గానే ప్రొసీడ్ అవుతారు తప్ప మళ్ళీ ఇంకా ప్రజావానికి రారు. ఒకసారి పోయి అడుగుతాం 1-2 సార్లు, అప్పుడు కూడా రెస్పాన్స్ లేకపోతే విల్ ప్రొసీడ్ అకార్డింగ్ టు ద యాజ్ పర్ కోర్ట్ ఆఫ్ లా. అది సంగతి, అది విషయం. ఇక్కడికి వచ్చినా కూడా పెద్ద ప్రయోజనం లేదని అనిపించింది మీకు? నాకు దీనిలో పోతే వీళ్ళు అక్నాలెడ్జ్‌మెంట్ ఇవ్వడం ఎప్పుడైతే అక్నాలెడ్జ్‌మెంట్ ఇవ్వడం లేదో ఇది మియర్లీ వేస్ట్ అనిపిస్తుంది. పూర్తిగా వేస్ట్. ఇట్ ఈస్ ఏ కైండ్ ఆఫ్ చీటింగ్, ఇంకా తప్ప ఇంకోటి ఏం లేదు. దెన్ ఎవరు పోతారండి? సామాన్యులు పోతే అప్లికేషన్లో నేను పడేస్తారు. ఎవరికి ఇచ్చినవయ్యాను అడుగుతారు వాళ్ళే. ఏది అక్నాలెడ్జ్‌మెంట్, ఏది వెరీ అక్నాలెడ్జ్‌మెంట్? సో లెట్ మీ సీ అంటారు. ఏం చెప్పాలి? వాట్ ఐ హ్యావ్ టు గివ్ ఎ రిప్లై టు హిమ్?
ఇదేనా జరిగేది? ఇంత పెద్ద అట్టహాసంగా పెట్టి వార్డు మెంబర్లు కలెక్ట్ చేసుకోమని ప్రతి మంగళవారం శుక్రవారం ఇక్కడ ఒకటి అరేంజ్మెంట్ చేసి పెద్ద అప్లికేషన్లు పెట్టి సీనియర్స్కి ఒక లైన్ పెట్టి ఉత్తగా తీసుకొని ఆడ నామకే వస్తే వార్డు మెంబర్లు ఎవరో అటెండర్లు తీసుకొని పడేస్తున్నారు. ఒక మున్సిపాలిటీ ఆయన అడిగితే అంతే సార్ మేము ఏం చేయలేము, మీకు మెసేజ్ వస్తుంది, మెసేజ్ వస్తే సాటిస్ఫై అవుతుంది. ఆ మెసేజ్ని పోయి దాన్ని పోయి అక్కడ వాళ్ళ దగ్గర పోయి దాని మెసేజ్ తీసుకొని దాన్ని రీఓపెన్ చేయించి మళ్ళీ చూపించాలి కలెక్టర్ గారికి, సిసిఎల్ఏ గారికి. ఇదండి జరిగేది. ఇది ద వే ఆఫ్ అప్రోచింగ్, అంతేనా? మరి అదే కదండి. 100% ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ చీటింగ్. ఎప్పుడైతే ఎకనామిక్ ఇవ్వడం లేదో ఇట్ ఈస్ 100 మియర్లీ ఇట్ ఈస్ అట్టర్లీ వేస్ట్. ఇట్ ఈజ్ ఎందుకంటే వాళ్ళు చేసే దాన్ని బట్టి అర్థం చేసుకుని చెప్పిన వాళ్ళు ఫేస్ టు ఫేస్ చెప్పిన ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ చీటింగ్ అని.